నేను తండ్రి యొద్దకు వెళ్ళుచున్నాను, కనుక నేను చేయు క్రియలు నా యందు విశ్వాసముంచువాడును చేయను. నేను తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతున్నాను నేసే చెప్తే, మరి ఈ కార్యాలను ఎవరు చేస్తారయ్యా? ఈ అద్భుతాలు ఎవరు చేస్తారు? ఈ ఆశ్చర్యకార్యాలు ఎవరు? ఈ బోధ ఎక్కడి నుంచి మేము వింటామంటే, ప్రభు ఏమంటాడు, నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఏ క్రియలు చేస్తాడు నేను ఏదైతే చేశానో వీటి కంటే గొప్ప కార్యాలు నా యందు విశ్వాసం ఉంచిన వాడు నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా చేస్తాడు. దేవునిలో ఉన్న వారికి ఒక నిర్గమం జరిగిందంటే, ఒక లాస్ జరిగిందంటే, అది నూరంతల ఆశీర్వాదమే తప్ప మీకు నష్టం కాదు. మీరు కోల్పోయినట్టు కానే కాదు. మీరు ఏది ప్రభువులో ఉండి కోల్పోయినా కూడా దాని తర్వాత ప్రభు ఇచ్చేది రెట్టింపే. ఒకటి పక్కకి దేవుడు తీసేస్తున్నాడు అని అంటే దానికన్నా ప్రభు ఎక్కువ మనకి ఇస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు, ఏలియా వెళ్ళిపోవడం ఎలీషాకి ప్రయోజనకరం, మోషే వెళ్ళిపోవడం యెహోషువకి ప్రయోజనకరం, యేసుక్రీస్తు వారు వెళ్ళిపోవడం మనందరికీ ప్రయోజనకరం.